కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. తునిలో జరిగిన భారీ బహిరంగ ర్యాలీకి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర నాయకులు కొండేపూడి శ్యాంబాబు. ఫిబ్రవరి 7వ తేదీన జరిగే 1,00,000 గొంతులు వేల డప్పులు భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని తునిలో జనవరి 30వ తేదీన జరిగిన మాదిగ సోదరులతో నిర్వహించిన భారీ బహిరంగ ర్యాలీ విజయవంతం కావడంతో గొల్ల అప్పారావు సెంటర్లో 31వ తేదీన సాయంత్రం ఎంఆర్పీఎస్ నాయకులు, రాష్ట్ర నాయకులు కొండేపూడి శ్యాంబాబుకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ర్యాలీకి సహకరించిన వారందరికీ పేరు పేరుడా కృతజ్ఞతలు తెలిపి సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమం మాదిగ సోదరులను ఉద్దేశించి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణ, విధి విధానాలు, పట్టువిడువని విక్రమార్కుడిలా మన హక్కులు సాధించే వరకు పోరాడాలని, ఫిబ్రవరి 7వ తేదీన జరిగే బహిరంగ సభతో మాదిగలు అంటే ఏంటో తెలిసి వచ్చేలా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెదపూడి గౌరయ్య, తుమ్మలపల్లి కుమార్, దూలపల్లి చిన్న, అనంతరపు సత్తిబాబు, ఆరుగుల జగదీష్, మూర్తి అబ్బులు, కాకాడ సింగన్న, తుమ్మలపల్లి నాని, ఉలంపర్తి ప్రసాద్, అబ్రహాం, ఆరుగుల నూకరాజు, ఆరుగుల కృష్ణ, గంపల బాబురావు, కె రమణ, కందుకూరి ప్రేమ్ కుమార్, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ లో జరిగే మాదిగల చివరి కోరిక అది చాలా లేదా రేవు అనే విషయం మీద ప్రభుత్వానికి డి అంటే డి అనే విధంగా ఉభయ రాష్ట్ర మాదిగలంతా చెలో హైదరాబాద్ పిలుపునిస్తా ఉన్నాం. అక్కడ 1,00,000 డప్పులు వేయడంలో కార్యక్రమానికి ప్రభుత్వాలు తక్షణమే జీవో చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో చట్టం చేసే ముందు ఆర్డినెన్స్ తీసుకోవాలి. ఆ రెండు కార్యక్రమాలు చేస్తే మేము బీజేపీకి మద్దతుగా ఓపెన్ గా ఉంటామని ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వాలు రెండు కూడా ఏదైతే వర్గీకరణ బిల్లు శాసనసభలో చట్టం చేసే ప్రయత్నం చేయకపోతే 7వ తారీఖున అటు హైదరాబాదు దాని విజయవాడ కూడా పడే ప్రమాదం ఉందని ప్రభుత్వాలు రెండు గుర్తెరగాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేపు హైదరాబాద్ రకరకాల రూపాల్లో మాదిగా యుద్ధమీరు అంతా హైదరాబాద్ చేరుకుంటూ ఉన్నారు. వారు ఏమైనా ఇబ్బందులు కలిగితే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో బాధ్యతని మీ ద్వారా తెలియజేసుకుంటూ, చివరగా ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని సమాజం మొత్తం, ప్రపంచం మొత్తం వెలికిపోయేటట్టు మోగిపోతుందని హైదరాబాద్ అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి మరొక్కసారి ఆఖరిగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. శ్రీ మాన్య కృష్ణమాది గారి నాయకత్వం, శ్రీ మందా కృష్ణమాది గారి నాయకత్వం, పద్మశ్రీ మందా కృష్ణమాది గారి నాయకత్వం. జై మాదిగా. అందరికీ నమస్కారం. మరి కొండపూడి శ్యాంబాబు గారి నాయకత్వంలో మరి ఫిబ్రవరి 7వ తేదీన 1,00,000 డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి మద్దతుగా మరి ఈ నెల 30వ తారీఖున జరిగినటువంటి మరి వేల డప్పులు మరి వేల మందితో తిరులో పెట్టిన కార్యక్రమం సక్సెస్ మీట్ జరిగింది. అదేవిధంగా మరి ఈ వీటిలో మరి ఫిబ్రవరి 7వ తేదీన మరి ప్రతి మాదిగా ఉపకులాల బిడ్డలు చైతం తప్పేసుకుని మరి హైదరాబాద్ నడిపతిలో డప్పు కొట్టడానికి వెళ్లాలని రాష్ట్ర సీనియర్ నాయకులు కొండపూడి శ్యాంబాబు గారు పిలుపునిచ్చారు. కాబట్టి మరి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళ కొలిత బాధితులు మరి ఫిబ్రవరి 7వ తేదీన మరి వెళ్ళడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.